నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణీయం నారాయణ భట్టతిరి రచన. 31వ దశకం. బలిచక్రవర్తి గర్వాపహరణం. ఇత్యాదైత్యస్తవ తనుమః ప్రేక్షణాత్ సర్వథాపి త్వామారాధ్యన్నజిత రచయన్నంజలిం సంజగాద మత్తః కిల తే సమభిలషితం విప్రసూనో వదత్వం విత్తం భక్తం భవనమవనీం వాపి సర్వం ప్రదాస్యే. స్వామి, ఎంతో ఠీవీగా వచ్చిన నీ దివ్య వైభవాన్ని చూసి ఎంతో ఆనందించి నిన్ను ఎన్నో విధాలుగా స్తుతించి గౌరవించి ఆదరంగా, ఓ విప్రసుతుడా, నా నుంచి ఏమి కోరుకుంటున్నావు? ధనమా, భోజనమా, భవనాలా, సంపదలా, భూమి కావాలా, లేక ఇవన్నీ కావాలా? నీవు కోరింది ఏదైనా నీకు సమర్పిస్తాను అని నమస్కరించి నిలబడ్డాడు బలిచక్రవర్తి. తామక్షీణాం బలిగిరముపాకర్ణ్య కారుణ్యపూర్ణోప్యస్యోత్సేకం సమయితుమనాదైత్య వంశం ప్రశంసన్ భూమిం పాదత్రయ పరిమితాం ప్రార్థయాయాసిధత్వం సర్వం దేహీతి తు నిగదితే కస్య హాస్యం న వాస్యాత్. ఎంతో ఉదారంగా బలిచక్రవర్తి పలికిన మాటలు విని నీవు ఎంతో కారుణ్య హృదయమయుడవైనప్పటికీ అతనిలో ఉన్న గర్వాన్ని నాశనం చేయాలని భావించి ముందుగా అతని దాన గుణాల్ని ఎంతో ప్రశంసించావు. తరువాత బలిచక్రవర్తికున్న సర్వాన్ని కోరడం హాస్యాస్పదం కదా అని ఆలోచించి కేవలం 3 అడుగుల భూమిని మాత్రమే దానంగా కోరావు. విశ్వేశం మాం త్రిపదమిహ కిం మాచసే బాలిసస్యం సర్వాం భూమిం వృణు కిము మునేత్యాలపత్ త్వాం సతృప్యన్ యస్మాత్తర్పాత్ త్రిపద పరిపూర్త్య క్షమః క్షేపవాదాన్ బంధం చాసావగమతదర్హోపి గాఢోప శాంత్యై. నీ కోరిక విన్న బలిచక్రవర్తి ఎంతో గర్వంగా నీతో, సకల లోకాలకి అధిపతివైన నన్ను కేవలం 3 అడుగుల నేల కోరుకుంటున్న నీవు మూర్ఖుడిలా ఉన్నావు. భూమండలం అంతా కోరుకోరాదా, ఇస్తాను అని అన్నాడు గర్వంతో నిండిన బలి. నీవడిగిన 3 అడుగుల నేలని ఇవ్వలేకపోయాడు. అలా అతడు ఆక్షేపవాదాలకి బంధాలకి అర్హుడు కానప్పటికీ నీవు అతడి గర్వాన్ని తొలగించి నీ భక్తి భావబంధితుణ్ణి చేశావు. పాదత్రయ్యాయది నముదితో విష్టపైనాపి తుష్యేతు ఇత్యుక్తేస్మిన్ వరదా భవతే దాతు కామేధతోయం దత్యాచార్యస్తవ ఖలు పరీక్షార్థిన ప్రేరణాత్ తం మామాదేయం హరిరయమితి వ్యక్త మేవాపభాషే. వరదా, బలి మాటలు విన్న నీవు అతడితో, ఓ బలిచక్రవర్తి, 3 అడుగుల నేలతో సంతృప్తి చెందనివాడు 3 లోకాలిచ్చినా తృప్తి చెందడు అని అనగానే ఆ బలి నీకు దానం చేయటం కోసం నీటిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ సమయంలో నీవు అతడి ధర్మనిరతిని పరీక్షించాలని సంకల్పించగా అక్కడే ఉన్న రాక్షస గురువు శుక్రాచార్యుడు బలితో, రాజా, ఈ వటువు సాక్షాత్తు నారాయణుడు.
ఇతడికి దానం ఇవ్వద్దు అని స్పష్టంగా తెలియచేశాడు. యాచత్యేవం యది స భగవాన్ పూర్ణ కామోస్మి సోహం దాస్యామేవ స్థిరమితి వదన్ కావ్యశస్తోపి దైత్యః వింధ్యావల్యా నిజదయితయా దత్త పాద్యాయ తుభ్యం చిత్రం చిత్రం సకలమపి స ప్రార్పయత్తోయ పూర్వం. శుక్రాచార్యుడి మాటలు విన్న బలి తిరిగి ఆయనతో, ఆచార్య, సాక్షాత్తు శ్రీమన్నారాయణే నన్ను యాచించటానికి వచ్చాడంటే నిజంగా నేనెంతో చరితార్థుణ్ణి. అందుకే ఆయనకి అన్నమాట ప్రకారం దానం ఇచ్చి తీరుతాను అన్నాడు. దానితో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిని శపించినప్పటికీ అతడు చింతించకుండా తన భార్య వింధ్యావళి తెచ్చిన పవిత్ర జలాలతో నీ దివ్యపాదాలు కడిగి తన సమస్తాన్ని ఎంతో చిత్రంగా నీకు ధారపోశాడు. నిస్సందేహం దితి కులపతౌ త్వయ్యశేషార్పణం తత్ వ్యాతన్యానే ముముచురుషయః సామరా పుష్పవర్షం దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజాం ఉచ్చైరుచ్చైరవృధదవధీకృత్య విశ్వాండభాండం. ఈ విధంగా రాక్షస కులాధిపతి అయిన బలిచక్రవర్తి ఎలాంటి సందేహం లేకుండా నీవడిగిన భూమిని దానం చేయగా నింగి నుండి దేవతలు మునులు ఆనందంగా పుష్పవృష్టి కురిపించారు. ఆ సమయంలో అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా నీ దివ్య రూపం క్రమక్రమంగా బ్రహ్మాండ భాండం కన్నా ఎంతో ఎత్తుగా ఎదిగింది. త్వత్పాదాగ్రం నిజపదగతం పుండరీకోద్భవోసౌ కుండితోయై రసిచదపునాత్యచలం విశ్వలోకాన్ హర్షోత్యర్ష్కాత్ సుబహుననృతే కేచరైరుత్సవేస్మిన్ భేరిం నిఘ్నన్ భువనమచరజ్జాంబవాన్ భక్తిశాలీ. క్రమంగా నీ దివ్యపాదం సత్యలోకం వరకు రాగానే అక్కడే ఉన్న బ్రహ్మదేవుడు నీ పాదం పై భాగాన్ని తన కమండలంలోని నీటితో ప్రక్షాళన చేశాడు. అలా నీ పాదాలు కడిగిన నీరు అన్నీ లోకాలని పవిత్రం చేసింది. దానితో ఆనందం పట్టలేక సిద్ధులు, ఖేచరులు నృత్యాలు చేశారు. అలాగే నీ పరమభక్తుడైన జాంబవంతుడు కూడా ఖేరీనాదం చేస్తూ భూమండలం అంతా సంచరించాడు. తావద్దైత్యాస్తనుమతిమృతే భర్తురారబ్ధయుద్ధా దేవోపేతైర్భవరనుచరైः సంగతా భంగమాపన్ కాలాత్మాయం వసతి పురతో యద్వసాత్ ప్రాగ్జితా స్మః కిం వో యుద్ధైరితి బలిగిరాతేధ పాతాళవపుషు. ఆ సమయంలో అక్కడున్న రాక్షసులంతా తను ప్రభువైన బలిచక్రవర్తి ఆజ్ఞ లేనప్పటికీ నీ దేవతా పరివారంతో యుద్ధానికి దిగి వారి చేతిలో ఓడిపోయారు. అప్పుడు బలిచక్రవర్తి తన సైన్యంతో, అసురులారా, పూర్వకాల స్వరూపుడైన ఇతడి వల్లనే మనం విజయాన్ని పొందాము. ప్రస్తుత కాలం వక్రించటంతో ఓడిపోయాము. ఇక యుద్ధం చేసి ప్రయోజనం లేదు అని అనగానే అసురులంతా పాతాళలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. ప్రాశ్చైర్బద్ధం పతగతపతినా దైత్యముచ్చైరవాదీత్ తార్తీకం దిశమమపదం కిం న విశ్వేశ్వరోసి. పాదం మూర్ధ్ని ప్రణయ భగవన్నిత్య కంపం వదంతం ప్రహ్లాదస్తం స్వయముపగతో మానయన్నస్తవిత్వాం. తరువాత నీ ఆజ్ఞతో గరుత్మంతుడు
బలి చక్రవర్తిని తన వరుణ పాశాలతో బంధించాడు. అప్పుడు నీవు బలితో, ఓ బలి, నీవు లోకాలకి అధిపతివి కదా, నా 3వ పాదాన్ని ఎక్కడ ఉంచాలి అని అనగానే, స్వామి, నీ 3వ పాదాన్ని నా తలపై ఉంచు అని వినయంగా పలికాడు బలి చక్రవర్తి. అదే సమయంలో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చి బలిని ప్రశంసించి నిన్ను గొప్పగా స్తుతించాడు. దర్పోచిత్యై విహితమఖిలం దైత్య సిద్ధోసి పుణ్యై లోకస్తేస్తు త్రిదివ విజయీ వాసవత్వం చ పశ్చాత్ మత్సాయుజ్యం భజ చ పునరిచ్యన్వ గృహ్ణా బలింతం విప్రై సంతానితమఖవర పాహి వాతాలయేసా. స్వామి, అప్పుడు బలి చక్రవర్తితో, ఓ బలి, ఇదంతా నీలో ఉన్న గర్వాన్ని పోగొట్టడానికే నేను చేశాను. పూర్వం నీవు ఎన్నో పుణ్యకార్యాలు చేశావు కాబట్టి స్వర్గలోకం ఉన్న ఉన్నతమైన సుతల లోకంలో ఉండు. రాబోయే కాలంలో నీవు ఇంద్ర పదవి పొందుతావు. ఆ తరువాత నా సాయుధ్యం నీకు లభిస్తుంది అని అతన్ని అనుగ్రహించి శుక్రాచార్యుడు తదితర బ్రాహ్మణులతో బలి చేస్తున్న యాగాన్ని పూర్తి చేయించాడు. అలాంటి గురువాయూపురాధీశ, నన్ను క్షమించు స్వామి. 31వ దశకం సమాప్తం. 32వ దశకం మత్స్యావతార వర్ణన. పురా హయగ్రీవ మహాసురేణ షష్టాంతరాంతోద్యతకాండకల్పే నిద్రోన్ముఖ బ్రహ్మముఖాద్ హృతేషు వేదేష్వదిత్సకిల మత్స్యరూపం. పూర్వం 6వ మన్వంతర కాలం చివరిలో నైమిత్తిక ప్రళయం సంభవించింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమించబోతుండగా ఆయన దగ్గరున్న వేదాలని హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించాడు. అప్పుడు నీవు మత్స్య అవతారాన్ని ధరించావు. సత్యవ్రతస్య ద్రమిళాధిభరుత్నదీ జలే తర్ప యతస్తదానీం కరాం జలౌ స్వంజలితాకృతిస్త్వమదృశ్యథాః కశ్చన బాలమీనః. ఆ కాలంలో ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడనే రాజు పాలిస్తున్నాడు. ఒకనాడు ఆ రాజు కృతమూల అనే నదికి దగ్గరికి తర్పణాలు చేయటం కోసం వెళ్ళగా అతడి దోసిల్లో ఒక చిన్న చేప పిల్లగా నీవు దర్శనమిచ్చావు. క్లిప్తం జలే త్వాం చకితం విలోక్య నిన్యేంబు తాణేన మునిస్వగేహం స్వల్పైరహోభికలసీం చ కూపం వాపీం సరశ్చానశిషే విభోత్వం. తన చేతిలోకి వచ్చిన చేప పిల్లని చూచి అతడు తిరిగి దాన్ని నీళ్లల్లోకి వదలబోగా నీవు ఎంతో భయంతో ఉన్నట్టు అతనికి కనిపించావు. ఆయన జాలిపడి చేపగా ఉన్న నిన్ను తన కమండలంలో ఇంటికి తీసుకువెళ్ళాడు. కొద్ది రోజులలో నీవు కలసం, బావి, చెరువు, సరస్సు కన్నా పెద్దగా పెరిగిపోయావు ప్రభు. యోగ ప్రభావాత్ భవనాజ్ఞయైవ నీతస్తతస్త్వం మునినా పయోధిం పృష్ణో మునా కల్పది దృక్షుమేనం సప్తాహమాస్వేతి వదన్నయాసి. ఆ తరువాత నీ ఆజ్ఞని అనుసరించి ఆ మహారాజు తన యోగశక్తితో నిన్ను సముద్రంలో వదిలిపెట్టాడు. అతడు ప్రళయాన్ని చూడాలని నిన్ను కోరుకోగా 7 రోజులు వేచి ఉండమని చెప్పి నీవు అక్కడి నుంచి అంతర్ధానమయ్యావు. ప్రాప్తే త్వదుక్తే హనివారాధారా పరిప్లుతే భూమితలే మునీంద్రః సప్తర్షిభిः సార్ధమపారవాణిన్యూత్
పూర్ణమానశరణం యయౌ త్వాం. స్వామి, 7 రోజుల తర్వాత నీవు చెప్పినట్లు ప్రళయం వచ్చింది. అప్పుడు భూమి అంతా వర్షధారలతో నిండిపోయింది. ఆ వర్షంలో సత్యవ్రత మహారాజు సప్త ఋషులతో సహా మహాప్రవాహంలో కొట్టుకుపోతూ నిన్ను ఆర్తిగా శరణు వేడుకున్నాడు. ధరాం త్వదాదేశకరీమవాప్తాం నౌరూపిణీమారురుహుస్తదా తే త్వత్కంపకం ప్రేషుతతేషు భూయస్యమంబు ధేరావిరభూర్మహీయాన్. ఆ సమయంలో నీ ఆజ్ఞ ప్రకారం భూమి ఒక ఓడ రూపంలో అక్కడికి వచ్చింది. సత్యవ్రతుడు సప్తఋషులు ఆ ఓడని ఎక్కారు. వారు ఎక్కిన వాడ ప్రవాహ వేగానికి అటు ఇటు ఊగిసలాడగా వారెంతో భయపడ్డారు. అప్పుడు నీవు ఆ సముద్ర జలం మీద వారికి ప్రత్యక్షమయ్యావు. జుషాకృతిం యోజనలక్షదీర్ఘాం దధానముచ్చైస్తరతేజసం త్వాం నిరీక్ష్య తుష్టా మునయస్త్వదుక్త్వా త్వత్తుంగశృంగే తరణిం బబంధుః. ప్రభు, నీవు ధరించిన మత్స్యావతారం 1,00,000 యోజనాల పొడవుగా ఉంది. అలా మహాతేజస్సుతో సుసంపన్నమైన నీ దివ్య రూపాన్ని చూసి మునులందరూ ఎంతో ఆనందించారు. నీ ఆజ్ఞని అనుసరించి ఎత్తుగా ఉన్న నీ కొమ్ముకి తాము ఎక్కిన వాడని బలంగా తాడుతో కట్టారు. అకృష్టకో మునిమండలాయ ప్రదర్శయన్ విశ్వజగద్విభాగాన్ సంస్తూయమానో నృవణేన తేన జ్ఞానం పరం చోపదిశన్నచారీ. మత్స్యావతారంలో ఉన్న నీవు ఆ నౌకని లాగుతూ అందులో ఉన్న సప్తర్షులందరికీ విశ్వంలోని విభాగాలన్నీ చూపిస్తుండగా సత్యవ్రతుడు నిన్ను స్తుతించసాగాడు. అప్పుడు వారందరికీ నీవు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించావు. స్వామి, కల్పావధౌ సప్తమునీన్ పురోవత్ ప్రస్థాప్య సత్యవ్రత భూమిపం తం వైవస్వతాఖ్యమనుమాదధాన క్రోధాత్తయగ్రీవ